నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర రాజధానిలో తొలి నిర్మాణానికి శంకుస్థాపన. తాత్కాలిక సచివాలయానికి పునాది వేసిన చంద్రబాబు. ఆరు లక్షల చదరపు అడుగుల్లో 6 భవనాలతో సచివాలయం. సీఎం, మంత్రుల పేషీలు, అసెంబ్లీ నిర్మాణానికి పునాది. మేడారంలో ప్రారంభమైన వనదేవతల జాతర. గద్దెను అధిష్ఠించిన సారలమ్మ, మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. భూముల సమగ్ర సమాచారంతో వెబ్ పోర్టల్ ఆరంభించిన తెలంగాణ సర్కారు. అభ్యంతరాలను పరిష్కరించుకోవచ్చని వెల్లడి. ఒడిశాలో 5 సిమీ ఉగ్రవాదుల అరెస్టు. స్థానిక పోలీసులతో కలిసి ప్రత్యేక ఆపరేషన్లో పట్టుకున్న తెలంగాణ పోలీసులు. జేఎన్యూ వ్యవహారంపై పటియాలా హౌస్ కోర్టు వద్ద మరోసారి ఉద్రిక్తత. కన్నయ్య కుమార్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు వ్యూహం ఖరారు చేసిన కమలదళం. జాతీయవాదంతో విపక్షాలకు చెక్ పెట్టాలని నిర్ణయం. నవ్యాంధ్ర ప్రజల భవిష్యత్ నిర్ణయించే పాలనా కేంద్రానికి ముందడుగు పడింది. అమరావతి ప్రాంతం నుంచే ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి గుంటూరు జిల్లా వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. 4 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసి పాలనను ప్రారంభిస్తామని అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు స్పష్టం చేశారు. నవ్యాంధ్ర పరిపాలన రాజధాని అమరావతి కేంద్రంగా నిర్వహించాలనే దృఢ సంకల్పంతో గుంటూరు జిల్లా తొళ్లూరు మండలం వెలగపూడి ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. ఉదయం 8:23 వేద మంత్రాల నడుమ ఈ క్రతువును నిర్వహించారు. వెండి తాపీతో భూమి పూజ చేసిన చోట సిమెంటు మిశ్రమం ఉంచిన ముఖ్యమంత్రి పూజా విధుల్లో పాల్గొన్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే దేవాలయమే సచివాలయమని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 4 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇది తాత్కాలికమైనటువంటి బిల్డింగులు కాదు, ఇవి పర్మనెంట్ బిల్డింగులు. 1+8 కడుతున్నాం. అయితే ఈరోజు హైదరాబాద్ నుంచి పరిపాలన చేయడం కంటే ఈ భూమి నుంచే పరిపాలన జరగాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్ ఇంకొక దానికి ఉపయోగించుకుంటాం. తప్పకుండా జూన్ 15 నుంచి ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభమవుతుంది. ప్రతిరోజు నేను ఇక్కడికే వస్తా, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తా. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేసిన చంద్రబాబు అద్దెలు భారీగా పెంచేసి ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని ప్రజలను కోరారు. దగ్గర 15,000 మంది ఉద్యోగస్తులు అందరూ ఇక్కడికి వస్తున్నారు. అంటే 15,000 ఇళ్లు కావాలి తాత్కాలికంగా. తర్వాత ఇల్లు కడతాం, అది వేరే విషయం. కానీ టెంపరీగా అయితే కావాలి. ఆదిత్యానికి మారుపేరుగా ఈ గుంటూరు, కృష్ణా 2 జిల్లాలు, విజయవాడ తయారు కావాల్సిన అవసరం ఉంది. నేను ఊరికే ఇమ్మని మిమ్మల్ని కోరడం లేదు, కానీ మీరు అబ్నార్మల్ గా పెంచేస్తే మాత్రం వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 2019 తర్వాత కూడా లోటు బడ్జెట్ ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందన్న ఆయన ఈ సమయంలో విపక్షాలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కొంతమంది భరించలేకపోతున్నారు, నాకు అర్థం కావడం లేదు. సహకరిస్తే సహకరించండి, సహకరించే మనసు లేకపోతే దండం పెట్టి చెప్తున్నా, మీరు గమ్మున నుండి. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైనుంది. కొంతమంది అయితే రాజధాని కడితే ప్రపంచం మొత్తం వచ్చి మనల్ని ఆశీర్వదిస్తే, మన రాష్ట్రంలో ఉండే నాయకులు మాత్రం దీన్ని కూడా రాకుండా పోయారంటే వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందో ఇది జరుగుతూ ఉంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 6 బ్లాకులుగా నిర్మించనున్న తాత్కాలిక సచివాలయ భవనాలను ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లోంజీ సంస్థలు G+1గా నిర్మించనున్నాయి. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన తాత్కాలిక సచివాలయ భూమి పూజ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు. అందరూ తమ అభిప్రాయాలను పంచుకోగా భూములిచ్చిన రైతులు సైతం తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తొళ్లూరు మండలం రాజధానిగా ఇవ్వటం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. అది వెలగపూడి తాత్కాలిక రాజధానికి ఇవ్వటం
మా రైతులందరూ చంద్రబాబు నాయుడు గారు రుణపడి ఉంటామండి. చక్కగా అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు వీలైనంత త్వరగా ఇచ్చి అలాగే రైతు కూలీలకు కూడా న్యాయం చేయగలరని కోరుకుంటూ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాజధాని అమరావతి రాజధాని రావడం బాగా సంతోషం అనుకుంటే మాకు వెలగపూడి సచివాలయం కట్టడం బాగా సంతోషంగా ఉంది. నా రైతుల తరఫున నేను చూసుకుంటే నేను గుర్రాన్ని కొనుక్కున్నాను, బాగా హ్యాపీగా చేస్తున్నాను. అదంతా చంద్రబాబు పుణ్యాన్ని భావిస్తున్నాను. ఈసారి నా గుర్రం ఎక్కాలని ముఖ్యమంత్రి గారు నా కోరిక ఉంది. ఎప్పుడైనా గుర్రం నా చంద్రబాబు ఎక్కాల. చంద్రబాబు నాయుడు గారికి మరొక కృతజ్ఞతలు కూడా చేసుకుంటున్నారు. తెలంగాణలో భూములకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇక అంతర్జాలంలో లభించనుంది. ఇందుకోసం రూపొందించిన మా భూమి వెబ్ పోర్టల్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. మా భూమి వెబ్ పోర్టల్ ద్వారా భూముల సమాచారాన్ని చూసుకోవచ్చని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ విధానాన్ని ప్రకటిస్తుందని తెలిపిన మహమూద్ అలీ, రాష్ట్రంలో ఏళ్ల తరబడి పరిష్కారం దొరకని రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నంబర్ 1 డిపార్ట్మెంట్ అవుతుంది. ఆల్ ఫెసిలిటీస్ ఏ ఫెసిలిటీస్ కావాలో తప్పకుండా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజా సేవ కోసం డిపార్ట్మెంట్ ఉంది. లిటిగేషన్ ఎంత ఉంది, చాలా ఉంది. కేసెస్ ఉంది, ఫ్యామిలీస్ కేసెస్ ఉంది. పర్చేజ్ చేసిన తర్వాత ముటేషన్ లేకుంటే డబల్ రిజిస్ట్రేషన్ ఉంది. అవసరమైతే ఒక ట్రిబ్యునల్ బి పెడతాం. ఒక జడ్జ్ రిటైర్డ్ చేసుకొని 37 ఇయర్లో మొత్తం ల్యాండ్లు మొత్తం గోల్మాల్ చేశారు. ప్రాబ్లం మ్యాక్సిమం సాల్వ్ చేసిన ట్రై చేస్తున్నారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వచ్చే బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నుంచి మధ్యమానేరు లింక్ కెనాల్ పనులకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్తో కలిసి శంకుస్థాపన చేసిన ఆయన మధ్యమానేరు పనులను జూన్ నాటికి పూర్తి చేసి 25 టీఎంసీల నీటిని నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ముంపు బాధిత ప్రజలను ఆదుకుంటామన్న మంత్రి గౌరవెల్లి, గండిపల్లి సహా ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు గుత్తేదారులకు కొత్త నిబంధనలు పెట్టినట్లు వివరించారు. గౌరవెల్లి మీద 334 కోట్లు, గండిపల్లి మీద రెండిట్లలో కలిపి 10 టీఎంసీల నీళ్లుంటే 1,00,000 ఎకరాలు బారే నీళ్లు మన నెత్తి మీద కుండలాగా ఉన్నట్టుంటాయి మన కాన్సెన్స్. ఈ అక్వాడక్ట్లు కూడా మన ఉద్దేశం ఏంది, 1 సంవత్సరంలోగా పూర్తి కావాలి. అందుకే ఈ టెండర్ లో ఫస్ట్ టైం ఏం చేసినాము, సంవత్సరంలోగా కాంట్రాక్టర్ పూర్తి చేస్తే 1% ఇన్సెంటివ్, సంవత్సరంలోగా పూర్తి చేయకపోతే 2% కటింగ్. ఆ సిస్టమ్ తెచ్చినాం అంటే పని తొందరగా జరగాలనే ఉద్దేశంతో. రాజ్భవన్ ఉద్యోగుల గృహ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్భవన్ పక్కనే ఉన్న స్థలంలో 185 ప్లాట్లు, 500 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా పాఠశాల నిర్మాణాన్ని చేస్తున్నారు. ఉద్యోగుల కోసం ఓ కమ్యూనిటీ హాలు, పోలీసు, ఇతర భద్రతా సిబ్బంది కోసం బ్యారక్ నిర్మించనున్నారు. ఇందుకు 95.50 కోట్ల రూపాయలు కేటాయించిన తెలంగాణ సర్కారు ఇప్పటికే 87 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2017 సెప్టెంబర్ నాటికి నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తోంది. 4 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుపోయి దేశవ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తోన్న 4 సిమీ ఉగ్రవాదులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ తీవ్రవాదులకు సంబంధించిన పక్కా సమాచారంపై ఒడిషా పోలీసులతో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన తెలంగాణ పోలీసులు ఒడిషాలోని రావూర్ ఖిల్లా ప్రాంతంలోని ఓ ఇంటి నుంచి పట్టుకున్నారు. ఎన్నో రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న 4 సిమీ ఉగ్రవాదులు తెలంగాణ, ఒడిశా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో పట్టుబడ్డారు. గతేడాది నల్గొండ జిల్లాలో అరాచకం సృష్టించిన 2 సిమీ ఉగ్రవాదులను ఎదురుకాల్పుల్లో మట్టుపెట్టిన తెలంగాణ పోలీసులు అప్పట్నుంచి మిగిలిన ఉగ్రవాదులపై నిఘా ఉంచి ఒడిశాలోని రూర్కెలాలో ఉన్నారన్న పక్కా సమాచారంపై ఒడిశా పోలీసులతో కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ తెల్లవారుజామున 3ంటికి ఉగ్రవాదులు దాక్కున్న రావూర్ ఖిల్లాకు వెళ్లిన పోలీసు బలగాలను గమనించిన తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దాదాపు 3 గంటలు కాల్పుల తర్వాత 4 ఉగ్రవాదులు, మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 తుపాకీలు, భారీగా తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 4 ఏళ్లు ఎక్కడెక్కడ తిరిగారు, ఇతరులతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. We successfully nabbed 5 Simi activists. 4 are the male and 1 is the female. Sheikh Mahbub, Ajmal Khan, Zakir Hussain, Mohammad Salik, and lady name is Nazma Bibi.
మధ్యప్రదేశ్కు చెందిన 7గురు సిమీ ఉగ్రవాదులు 2013లో మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలులోని 14 అడుగుల గోడ దూకి తప్పించుకుపోగా తర్వాత రోజే ఒకరిని, ఏడాది తర్వాత మరొకరిని పోలీసులు పట్టుకున్నారు. ఎజాజ్, అస్లాం అనే ఉగ్రవాదులు నల్గొండ ఎదురుకాల్పుల్లో హతం కాగా మిగిలిన వాళ్లు రావూర్ ఖిల్లాలో టెంపో నడుపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ఉంటున్నట్లు తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఒడిశా పోలీస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక ఆపరేషన్లో వారిని పట్టుకున్నారు. ఈ విజయంపై తెలంగాణ పోలీసులను ప్రశంసించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఢిల్లీ జేఎన్యూ అంశం దేశ రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. పటియాలా హౌస్ కోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో కొందరు న్యాయవాదులు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కన్నయ్య కుమార్కు గట్టి భద్రత కల్పించాలని ఆదేశించిన పటియాలా హౌస్ కోర్టు మార్చి 2 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు పటియాలా హౌస్ కోర్టు వద్ద పరిస్థితి దారుణంగా ఉందని సుప్రీంకోర్టు నియమించిన సీనియర్ న్యాయవాదుల కమిటీ సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. దేశద్రోహం కేసులో అరెస్టైన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నేత కన్నయ్య కుమార్ను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టిన వేళ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ భద్రత మధ్య కన్నయ్యను పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు తీసుకురాగా అదే సమయంలో అక్కడకు చేరిన కొందరు న్యాయవాదులు, విద్యార్థులు కన్నయ్యకు అనుకూలంగా, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు కన్నయ్యపై దాడికి ప్రయత్నించారు. దాడి నుంచి కన్నయ్యను తప్పించేందుకు శ్రమించిన పోలీసులు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానంలో కేవలం కన్నయ్య తరఫున 6 న్యాయవాదులు, జేఎన్యూ ఆచార్యుడు సహా 5 పాత్రికేయులను మాత్రమే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అనుమతిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కన్నయ్య కుమార్కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, ఫలితంగా అతనిపై దాడి జరిగిందని న్యాయవాదులు ఆరోపించారు. కోర్టు గేటు వద్ద దాడి చేస్తున్న వ్యక్తిని పట్టుకోవాలని కన్నయ్య కోరినా పోలీసులు అతన్ని వదిలేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. తనపై దాడి జరిగిందని కోర్టుకు తెలిపిన కన్నయ్య పోలీసులు తనను బాగానే చూస్తున్నారని చెప్పాడు. తనపై దాడి జరిగిన సమయంలో కొందరు పోలీసులకు గాయమైందని వెల్లడించాడు. వెంటనే వైద్యులను పిలిచిన న్యాయమూర్తి కోర్టు గదిలోనే కన్నయ్యకు పరీక్షలు చేయించారు. తాను భారతీయుడునని, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంపై తనకు పూర్తి నమ్మకం ఉందని కన్నయ్య కోర్టుకు స్పష్టం చేశాడు. మీడియాలో తనపై జరుగుతున్న విచారణ బాధ కలిగిస్తోందన్న కన్నయ్య తాను దేశద్రోహినని, ఆధారాలుంటే జైలుకు పంపాలని, లేకుంటే మీడియా విచారణలు మానుకోవాలని కోరాడు. ఈ మేరకు అతడు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్లో విడుదల చేశారు. అనంతరం కన్నయ్యను మార్చి 2 వరకు జ్యుడిషియల్ కస్టడీకి న్యాయమూర్తి ఆదేశించారు. విద్యార్థి నేతకు పటిష్టమైన భద్రత కల్పించేలా జైలు వర్గాలను ఆదేశించాలని అతడి తరఫు న్యాయవాదులు కోరగా అక్కడే ఉన్న డీసీపీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో పటియాలా హౌస్ కోర్టు ఆవరణలో విద్యార్థులు, పాత్రికేయులపై దాడి అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పరిస్థితిని పర్యవేక్షించేందుకు సీనియర్ న్యాయవాదులైన కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే, ఏడిఎన్ రావు, అజిత్ సిన్హా, హరిన్ రావల్తో కూడిన బృందాన్ని పంపించింది. సుమారు 3:30కు కోర్టుకు చేరుకున్న న్యాయవాదుల బృందం కన్నయ్యను వివరాలు అడిగి తెలుసుకుంది. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కన్నయ్య వారికి తెలిపాడు. భద్రతా వైఫల్యానికి కారణాలు వివరించాలని డీసీపీ జతిన్ నార్వాల్ను వారు కోరగా కన్నయ్య సహా పోలీసులపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని వారు వివరించారు. అనంతరం పటియాలా హౌస్ కోర్టులో పరిస్థితి దారుణంగా ఉందని సీనియర్ న్యాయవాదులు సుప్రీంకు వివరించారు. తమను పాకిస్తాన్ ఏజెంట్లుగా ఆరోపిస్తూ దాడికి యత్నించారని తెలిపారు. ఈ విషయంపై రేపు విచారణ కొనసాగిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. మరోవైపు పటియాలా హౌస్ కోర్టు గది వెలుపల న్యాయవాదులు నిరసనకు దిగడంతో దాదాపు 3 గంటలు కన్నయ్యను లోపల ఉంచిన పోలీసులు అనంతరం తీహార్ జైలుకు తరలించారు. అటు జేఎన్యూ ఘటనకు నిరసనగా ఎన్ఎస్యుఐ, ఐవైసీ సంఘాలు ఢిల్లీలో భారీ నిరసన చేపట్టాయి. ప్రతిగా జాతి విద్రోహక చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కూడా జేఎన్యూ వ్యవహారంపై వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్లో జాతీయవాదంపై చర్చను చేపట్టి విపక్షాల వాదనలను ధీటుగా తిప్పికొట్టాలని తీర్మానించింది. వేర్వేరు అంశాలపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ మేరకు ఖరారు చేసిన అధికార పక్షం ముంబై దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలని భావిస్తోంది. జేఎన్యూ వివాదంలో తాము రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించాల్సిన అవసరమే లేదని, వ్యూహాత్మకంగా వెళ్లి ప్రజల మద్దతు సాధించాలని కమలదళం నిర్ణయించింది. ఇందుకోసం రేపటి నుంచి జన్ స్వాభిమాన్ అభియాన్ పేరిట 3 రోజుల కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. దేశం కోసం పహారా కాస్తూ సియాచిన్లో అమరులైన జవాన్ల త్యాగాల్ని ప్రముఖంగా ప్రస్తావించాలని తీర్మానించింది. జేఎన్యూ వ్యవహారం పైన చర్చ జరగాలని బీజేపీ కూడా కోరుకుంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం. పనిగట్టుకుని కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు దేశంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో కల్లోలిత వాతావరణం కల్పించి తద్వారా ప్రభుత్వంపై రాజకీయ దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని విద్యార్థుల ముసుగు దొడిగి విద్యార్థులపై దాడి, లేకపోతే పలానా విశ్వవిద్యాలయాన్ని పలానా వాళ్ళు జాతి వ్యతిరేక అన్నారు. ఎవరల్లా ఆ విశ్వవిద్యాలయంలో కొందరు జాతి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు అన్నారు. అది కాదని రుజువుపరచండి.
ఆసియాలోని అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారక్క జాతర మొదలైంది. కొద్దిసేపటి క్రితం సారలమ్మ గద్దెను అధిష్ఠించగా తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆరాధ్య దేవతలకు బంగారం మొక్కులు చెల్లించుకుంటూ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా మేడారం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపిస్తోంది. మరోవైపు ఈ జాతర నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కారు ఏ చిన్న లోటు రాకుండా సకల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి జరుగుతున్న మేడారం జాతర మొదలైంది. ఈ సాయంత్రం సారలమ్మ, గోవిందరాజులు పగిడిద్దరాజు గద్దె మీదికి రాగానే ఉత్సవం ఆరంభమైంది. మొదట గిరిజన పూజారులు మేడారంలోని గద్దెలకు వచ్చి ప్రత్యేక ముగ్గులు వేసి అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలోని చిన్న ఆలయంలో ప్రతిష్ఠించిన సారలమ్మ వద్దకు వెళ్లి పూజలు చేశారు. తర్వాత దేవత రూపాన్ని చేతపట్టుకుని జంపన్న వాగు మీదుగా గద్దెపైకి చేరుకున్న సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమయానికి మేడారం చేరుకున్న లక్షల మంది భక్తులు సారలమ్మ దర్శనం కోసం పోటీ పడ్డారు. అంతకుముందే ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీ మార్గం మీదుగా కాలినడకన మేడారానికి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. సమ్మక్క రేపు సాయంత్రం గద్దెపైకి రానుంది. రాజ్య ప్రజల సంక్షేమం కోసం తుది శ్వాస వరకు పోరాడి వీరమరణం పొందిన అడవి తల్లుల త్యాగాన్ని స్మరించుకుంటూ తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తజనులతో మేడారం జనసంద్రాన్ని తలపిస్తోంది. అడవి తల్లుల నామస్మరణతో మేడారం అభయారణ్యం మారుమోగుతోంది. గిరిపుత్రులే కాకుండా అన్ని వర్గాలకు చెందిన వారు వనదేవతల దర్శనానికి లక్షలాదిగా వరుస కట్టిన వేళ కొత్తూరు నుంచి ఊరట్టం వరకు ఎక్కడ చూసినా యాత్రికుల కోలాహలమే కనిపిస్తోంది. పుణ్య స్నానాలు చేసే భక్తులతో జంపన్న వాగు జనసందోహంతో కిటకిటలా అనేక మంది భక్తులు పూనకాలతో ఊగిపోవడంతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక భావంతో హోరెత్తుతుండగా వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పునకు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం సమ్మక్క సారలమ్మల గద్దెలను దర్శించుకుని బంగారు మొక్కు సమర్పించుకున్నారు. ఇదే సమయంలో ఎదురుకోళ్లు, నాటుకోళ్లను అమ్మవార్లకు సమర్పించుకున్న భక్తులు తమ కోర్కెలు తీరాలని మొక్కుకుంటున్నారు. కానుకలు, మొక్కులు సమర్పించుకుంటూ అమ్మవార్లను కొలుస్తున్నారు. తల్లి సకల జగములు ఏలే తల్లి, శత్రు పీడలు తీర్చే తల్లి, సకల జగములు ఏలే తల్లి, శత్రు పీడ. మరోవైపు లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తోంది. ఏకకాలంలో వేల మంది అమ్మవార్లను దర్శించుకునే ఏర్పాట్లు చేసింది. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు అవసరమయ్యే 825.16 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు తెలంగాణలో చేయాల్సిన ఏర్పాట్లు, నిధుల అంశంపై అధికారులతో సమీక్షించారు. ఈ భేటీలో పాల్గొన్న రోడ్లు, భవనాలు, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, రహదారులు, స్నానఘట్టాలు, మంచినీటి నల్లాలు తదితర నిర్మాణాల కోసం 744.85 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఈ మొత్తాన్ని ఆయా శాఖల బడ్జెట్లోనే పేర్కొనాలని చెప్పిన కేసీఆర్ అదనంగా 80.31 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆదేశించారు. చిన్న మధ్యతరహా యూనిట్ల స్థాపన కోసం సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంఎస్ఎంఈ పరిశ్రమ ప్రతినిధులతో తన కార్యాలయంలో సమావేశమైన ఆయన మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం మౌలిక వసతుల కల్పన, అనుమతులు మంజూరు చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా గన్నవరం, వీరపనేనిగూడెం మధ్యలో 200 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పేందుకు మోడల్ టౌన్షిప్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ టౌన్షిప్నకు అనుబంధంగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కేంద్రం ఏర్పాటు సహా కార్మికులకు గృహవసతి కల్పించేందుకు చంద్రబాబు అంగీకరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 62వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రాజకీయ నేతలు, అధికారులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సతీ సమేతంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడికి వెళ్లిన కేసీఆర్ పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేయించారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా తెరాస పార్టీ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లి హైదర్నగర్లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ పాల్గొనగా, పంజాగుట్టలోని ఎమ్మెల్యేల నివాస సముదాయంలో జరిగిన వేడుకలకు తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన వేడుకలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు హాజరై కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాల నుంచి అధికారికంగా ప్రతిపాదనలు వస్తే ఆయా రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపునకు కేంద్రం అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు సుముఖంగా ఉన్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి శాసనసభ స్థానాలు పెంచేందుకు అవసరమైన చట్ట సవరణ చేస్తామని వెంకయ్య అన్నారు. అవసరం లేదు, చట్ట సవరణ సరిపోతుంది. 2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క విధానసభ సంఖ్యాబలం, తెలంగాణ విధానసభ యొక్క సంఖ్యాబలం పెరగాలనేది చట్టంలో ఉద్దేశం ఉన్నా దాన్ని సవరించకుండా సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే తర్వాత సెన్సస్ జరిగేంత వరకు కూడా నెంబర్ సీలింగ్ పెట్టేసి ఉన్నారు, దాన్ని మార్చాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం టెండర్లు ఖరారు చేస్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తూ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రయోజనాలు గాలికి వదిలేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో గవర్నర్ను కలిసిన జగన్ తుని ఘటనలో కొందరిపై చంద్రబాబు సర్కారు తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజన సలహా సంఘాన్ని కావాలనే ఏర్పాటు చేయడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెలపై అవిశ్వాస తీర్మానం పెడతామన్న జగన్ మంత్రులు, వైకాపా సభ్యులను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ సంక్షోభం నెలకొన్న అరుణాచల్ ప్రదేశ్లో జనవరి 26న విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాలని కేంద్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించకుండా అడ్డుకోవాలన్న కాంగ్రెస్ అభ్యర్థులను సుప్రీంకోర్టు నిన్న తిరస్కరించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ మేరకు రాష్ట్రపతి పాలన ఎత్తేయాలని నిర్ణయించింది. ఇదే అంశాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదించింది. ఈ నిర్ణయం తీసుకోవడంపై కారణాలు చెప్పేందుకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిరాకరించారు. అటు అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యుల అనర్హతకు సంబంధించిన పూర్తి వివరాలని తాను పరిశీలించే వరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున అరుణాచల్లో నూతన ప్రభుత్వం ఏర్పడటానికి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 14 మంది సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి రేపు సుప్రీంకోర్టుకు సమర్పించనుండగా అరుణాచల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రేపే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు సిఫారసు చేసిన కేంద్ర మంత్రివర్గం 10,700 కోట్ల రూపాయలతో వేర్వేరు రాష్ట్రాల్లో 908 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విస్తరణ, రైలు వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. భారతీయ సంప్రదాయ వైద్యానికి అంతర్జాతీయంగా అంగీకార యోగ్యత, ప్రచారం కల్పించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కుదుర్చుకున్న ఒప్పందానికి ఆమోదం తెలిపింది. పట్టణ ప్రణాళిక, వ్యవసాయానికి సంబంధించి వేర్వేరు దేశాలతో చేసుకున్న ఒడంబడికల్ని మంత్రివర్గం ఆమోదించింది. బంగ్లాదేశ్తో సరిహద్దు భూమార్పిడి ఒప్పందం తర్వాత భారత్లో కలిసిన గ్రామాల ప్రజలకు ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు బంగాల్లో నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల మధ్య ఆద్యంతం ఒడిదుడుకులకు గురైన స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 362 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 190 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 23,237 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆసియా విపణిలో ప్రతికూల పవనాల మధ్య 22,921 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. తర్వాత ఐరోపా విపణులు లాభాల్లో ప్రారంభమవడం సహా చమురు, సహజ వాయువు, ఇతర కీలక రంగాల వాటాలు కొనుగోళ్లకు మదుపరులు మొగ్గిన వేళ పుంజుకున్నాయి. ఈ దశలో 23,435 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 23,382 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 7,108 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.